అందరికీ నమస్తే అండి. ఈ 2026 జనవరి 31 శనివారం శని త్రయోదశి. శని త్రయోదశి సంవత్సరంలో ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. ఈ 2026 సంవత్సరం మాఘమాసంలో శని త్రయోదశి రావడం చాలా విశేషమైనదండి. శని భగవానుడు కర్మఫలదాత. మన గత జన్మల బట్టి ఫలితాలనిస్తాడు. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే ఆ శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం పెట్టి తైలాభిషేకం చేసి పూజ చేస్తారో అటువంటి వారికి అత్యంత యోగాన్నిస్తాడు. నవగ్రహాల్లో అత్యంత యోగాన్నిచ్చేవాడు శనీశ్వరుడు. అలాంటి శని భగవానుడు అనుగ్రహిస్తే మన జీవితంలో వచ్చే అడ్డంకులు, అప్పులు, అనారోగ్యాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు ఈ సంవత్సరం సింహరాశి వారికి అష్టమ శని రూపంలో, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని రూపంలో, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని రూపంలో శనీశ్వరుడు దోషకారకుడిగా ఉన్నాడండి. కావున ముఖ్యంగా ఈ రాశుల వారు మరియు జాతకరీత్యా శని ప్రభావం ఉన్నవారు ఈ మాఘమాసంలో జనవరి 31వ తేదీన వచ్చిన అత్యంత విశేషమైన శని త్రయోదశి రోజున శనీశ్వరుడుకు నువ్వుల నూనె దీపం పెట్టి తైలాభిషేకం చేసుకొని కేజింపావు నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో పెట్టి దానం ఇచ్చి ఆ శనీశ్వరుడు అనుగ్రహం పొందండి. అదే విధంగా త్రయోదశి తిథి శివునికి చాలా ప్రీతికరమైనది. శనివారంతో కలిసి రావడంతో శివ శని అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది. పురాణాల ప్రకారం శనీశ్వరుడు శివభక్తుడు. ఈ రోజున శివాభిషేకం చేస్తే అష్టం శని, అర్ధాష్టం శని, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.